హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ 4 రకాల రెసిపీలండి. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఫటాఫట్గా చేసేసుకోవచ్చండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అబ్బా, మీరు ఎంత ఎక్కువ లైకులు చేస్తే అంతమందికి రీచ్ అవుతాయండి. మీరు లైకులు చేసి రీచ్ అవుతే నాకు వ్యూస్ కూడా పెరుగుతాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ కలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా కడగాలి. ఈ విధంగా నీట్గా కడిగాక ఇందులో మళ్ళీ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చింతపండును చక్కగా నాననివ్వాలండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్ వేప పువ్వు తీసుకొని ఇలా చిన్న తెంపుకోవాలి. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ పెద్ద సైజులో ఒక పచ్చి మామిడికాయను తీసుకొని నీట్గా కడిగి చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నానండి. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదండి. ఈ ఉగాది పచ్చడిని మన తెలుగు సాంప్రదాయంగా భావిస్తాం కాబట్టి ఇలా ఉగాది పచ్చడి చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బెల్లం కూడా తురిమి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పుట్నాలు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు చింతపండు కూడా చక్కగా నానింది కదా. ఇప్పుడు ఇందులో నుంచి రసం తీసుకోవాలి. ఇలా రసం తీసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా చింతపండును తీసేయాలి. ఇలా చింతపండు రసం చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. లేదంటే గ్రీన్ చిల్లీనైనా చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకున్నాక ఇందులోనే వేప పువ్వు వేసుకోవాలి. అలాగే చిన్న కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పుట్నాలు కూడా వేసుకోవాలండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుంటే ఉగాది స్పెషల్ పచ్చడి రెడీ. 6 రుచులతో అద్దిరిపోయే ఉగాది పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఫటాఫట్గా చేసేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడగాలండి. ఇలా నీట్గా కడిగాక మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి 1 అవర్ నాననివ్వాలి. 1 అవర్ తర్వాత చూడండి, పప్పు చక్కగా నానింది కదా. ఈ విధంగా నానాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి. ఈ గిన్నెలోని నానిన శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ మీదకి తీసుకొని పప్పు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలో 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే మంచి సాఫ్ట్నెస్ కోసం 1/2 కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను. మొత్తం గోధుమ పిండితో చేసుకున్నా కానీ బాగానే ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టి కన్సిస్టెన్సీ కాకుండా సెమీ సాఫ్ట్గా వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా నెయ్యిని మీద అప్లై చేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు కూడా చక్కగా ఉడికింది. చూడండి, ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏం చేయాలో ముందు వీడియోలో చెప్తాను. చూడండి, పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లున్న గిన్నె తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, వీటితోని చారు లేదంటే రసంలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. పప్పు కూడా చక్కగా ఆరింది. చూడండి, ఈ విధంగా ఆరాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఉడికించుకున్న పప్పు వేసుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటూ మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒకేసారి మొత్తం వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ ఒకసారి ఇలా బ్లెండ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
మిగతా పప్పుని కూడా ఇదే మిక్సర్ జార్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని మొత్తం ఒకే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మనం ఏ సైజులోనైతే బొబ్బట్లు చేసుకుంటామో ఆ సైజులో బాల్స్లా చుట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజులో చేస్తున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజు అంత బాల్స్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను. చూడండి 20 మినిట్స్ తర్వాత పిండి కూడా చక్కగా నానిందండి. ఇప్పుడు మరొకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఈక్వల్ బాల్స్లా తీసుకొని ఇలా మూత పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా బొబ్బట్టు చేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఆయిల్ కవర్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ కవర్ను బటర్ పేపర్ తీసుకున్నానండి. ఇలా ఒక్కొక్క లడ్డుని తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మనం రెడీ చేసుకున్న పూర్ణం బాల్స్ని ఇలా ఒక్కొక్కటి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేయాలండి. ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసి కొద్దిగా స్ప్రెడ్ చేసి దీని మీదకి మనం నెయ్యి రాసుకొని పక్కకు తీసుకున్న బటర్ పేపర్ని తీసుకొని దీని మీదకి ఇలా క్లోజ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అవుతుందండి. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఫటాఫట్గా చేసేసుకోవచ్చు. లేదంటే అరటి ఆకు మీద కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఒకటికొకటి అంటుకోకుండా ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా చేసుకుంటూ కాల్చుకోవాలండి. మరి మొత్తం ఒకేసారి చేసుకుంటే ఆరిపోతాయి. నెక్స్ట్ ఓన్లీ బటర్ పేపర్ లేకుండా ఆయిల్ కవర్ మీద కూడా ఇలా బొబ్బట్లు చేసుకోవచ్చు. బటర్ పేపరే ఉండాలి అని ఏం లేదండి. ఇలా చక్కగా ఆయిల్ కవర్ మీద కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందాక మనం ఆయిల్ కవర్ను బటర్ పేపర్ తీసుకొని కూడా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. అదే విధంగా తీసుకొని చపాతీ కర్రతోని కూడా రోల్ చేసుకుంటే ఈజీగా చకచక అయిపోతాయి. ఇంతేనండి. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకొని ప్యాన్ చక్కగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం చేసుకున్న బొబ్బట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 1 నిమిషం ఒకవైపుకి కాలాక మరోవైపుకి తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ కాల్చుకొని మీద నెయ్యి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అయినా లేదంటే 2 టేబుల్ స్పూన్ల వరకైనా నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా పొంగుతూ వస్తాయండి. పూరీలు పొంగినట్టు చక్కగా పొంగుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా బొబ్బట్లు పొంగాయంటే మనం ఎప్పుడు తీసుకున్నా కానీ మెత్తగా స్పాంజిలా ఉంటాయి. చూడండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్రతి ఒక్క బొబ్బట్టు చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇంతేనండి, అద్దిరిపోయే టేస్ట్తో నేతి బొబ్బట్లు రెడీ. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయో. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ పులిహోర అండి. సేమ్ మనం టెంపుల్ స్టైల్లో చేసుకుంటామండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 50 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని చక్కగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకొని నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది. అలాగే ఈ విధంగా మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ మొత్తం దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని దమ్ చేసుకోవాలి. చూడండి రైస్ ఈ విధంగా పొడిగా కుక్ అవ్వాలి. మరి మెత్తగా అయితే పులిహోరకు బాగోదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చి, ఇందులోనే 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు అండ్ 4 పచ్చిమిర్చిలు వేసుకొని ఇవన్నీ చక్కగా గోలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న చింతపండులోని
ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. మరీ పలుచగా తీసుకోకుండా చిక్కటి గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఈ పులుసుని మంచిగా మరిగించుకోవాలండి. చూడండి చక్కగా మరి ఈ విధంగా దగ్గర పడ్డాక కొద్దిగా ఆయిల్ మీదకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందే ఉడికించుకుని చల్లార్చుకున్న రైస్లోకి కొద్దిగా ఇలా పులిహోర పులుసు వేసుకుంటూ చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మనకు రైస్కి సరిపడా పులిహోర వేసుకొని కలుపుకోవచ్చు. మిగతా పులిహోరని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా పులిహోర చేసుకోవచ్చు అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా అప్పటికప్పుడు ఈ విధంగా కలిపి ఇవ్వచ్చు. ఇంతేనండి, అదిరిపోయే టేస్ట్తో పులిహోర రెడీ. చూడండి పొడి పొడిగా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి. ఏం చక్కగా హాయిగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి పిండిలు కానీ పప్పులు కానీ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు మినపగుండ్లు తీసుకోవాలండి. ఈ మినపగుండ్లని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మినపగుండ్లు వేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా పూర్ణం బూరెలు చేసుకోవచ్చు అండి. పండుగలప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా చేసేసుకోవచ్చు. ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకుంటే చూడండి ఇలా కొద్దిగా రవ్వలా వచ్చింది కదా. దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోకే జల్లించుకున్న బియ్యం పిండిని ఒక కప్పు వరకు తీసుకోవాలి. ఒక కప్పు మినపగుండ్లకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని ఇందులోనే చిటికెడు ఉప్పు, చిటికెడు కుకింగ్ సోడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే బూరెలు చక్కగా పొంగుతూ విరిగిపోకుండా వస్తాయి. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా రిబ్బెన కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు వస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇందులోనే 1 కప్పు వరకు సుజీ రవ్వ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కాచి చల్లార్చిన పాలని 1.5 కప్పు వరకు వేసుకోవాలండి. చూడండి అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి పప్పులు ఉడకబెట్టుకునే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పాలు వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని తురిమి తీసుకోవాలండి. ఈ విధంగా బెల్లం వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోగా ముందుగా ఉడికించుకున్న రవ్వ మిశ్రమం చల్లారింది. చూడండి ఇక్కడ వీటిని మనం కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి. ఏ సైజులో పూర్ణం బూరెలు చేసుకుంటున్నామో ఆ సైజులో ఇలా ఉండల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఉండల్లా చుట్టుకొని తీసుకోవాలండి. ఒకేసారి ఇలా ఉండల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే తొందరగా అయిపోతాయండి పూర్ణం బూరెలు. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న పిండిని కూడా ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి.
ఈ విధంగా పిండి బ్లెండ్ చేసుకున్నాక ఒక 10 లేదా 15 మినిట్స్ వరకు నానితే మంచిగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకున్నాక మనం ముందే ఉండల్లా చుట్టుకొని పక్కకు తీసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇలా పిండిలో వేసుకొని డిప్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకటి వెనుక ఒకటి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా డిప్ చేసుకుంటూ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్ణం బూరెలు ఎక్కడ విరగకుండా చాలా చక్కగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఓన్లీ మీడియం ఫ్లేమ్లో తీసుకొనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో తీసుకున్నారంటే మాడిపోతాయి, లోపల ఉడికినట్టుగా ఉండదండి. లోపల పిండి కూడా ఉడకాలి కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఈ చక్కటి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పూర్ణం బూరెలు చేయరాని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతేనండి, మిగతా వాటిని కూడా ఇదే విధంగా డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా చక్కటి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సూపర్ టేస్టీతో పూర్ణం బూరెలు రెడీ. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చాయో. ఇంతేనండి, చూసారు కదా 4 రకాల ఉగాది స్పెషల్ రెసిపీస్. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.